వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. పోలవరం ప్రాజెక్ట్ 3 సంవత్సరాల్లో పూర్తి కావాలని సీఎం చంద్రబాబు తన కోరికగా వ్యక్తం చేశారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి కావడానికి కనీసం 2 సీజన్ల సమయం పడుతుందని, దీనికి సమాంతరంగా మిగిలిన పనులు చేపట్టి 3 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని ఆయన అన్నారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి కావడానికి 2 సీజన్ల సమయం పడుతుందని, దీనితో ఏకకాలంలో మిగిలిన పనులు కూడా చేపట్టి 3 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పారు సీఎం చంద్రబాబు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం పూర్తి చేయకపోగా మొత్తం నాశనం చేసిందని, దానివల్ల 30,000 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపే నిమిత్తం గురువారం సాయంత్రం అత్యవసర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు చంద్రబాబు. 990 కోట్ల రూపాయలతో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని, ఇందుకు కేంద్రం సహకరించాలని తీర్మానించారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తయి ఉంటే 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం ఉత్పత్తిలోకి వచ్చేది. అది అందుబాటులోకి రాకపోవడం వల్ల చాలా ఎక్కువ ధరకు బయట నుంచి కరెంటు కొనాల్సి వస్తోందని, పంటలకు కూడా ప్రాజెక్టు నీరు అందుబాటులోకి రాలేదని ఫైర్ అయ్యారు. పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తామని కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం శుభపరిణామం. రాష్ట్రానికి అన్ని విధాలా సహకరిస్తున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు.